అమ్మవారి కాళ్ళు రెండిట్టి నుండి అద్భుతమైన తామర పూల కాంతి వంటి ఎర్రని కాంతి వస్తుంది. ఈ పాదకాంతి తామర పూల కాంతిని కూడా తిరస్కరిస్తున్నది. అనగా తామర పూలను కూడా జయించేంత ఎర్రని సుకుమార కాంతి అమ్మ పాదాలది. సాధారణంగా పద్మాల కాంతి సౌకుమార్యం ఇంకే పుష్పానికి ఉండవు. అందుకే లక్ష్మీదేవి ఈ పుష్పాలను తనకు ఆసనంగా చేసుకుంది. బ్రహ్మ సృష్టికర్త అయి ఉండి కూడా ఈ పద్మాన్ని తనకు ఆసనంగా చేసుకున్నాడు. సౌకుమార్యానికి బ్రహ్మ, రంగు కోసం లక్ష్మి వీటిని స్వీకరించారు. సరస్వతి తెల్ల తామర పూల సౌకుమార్యాన్ని విద్యాస్వరూపంగా భావించింది. ఎర్ర తామరను సంపత్ స్వరూపంగా లక్ష్మి భావించింది. విద్యా సంపదలను అదుపులో పెట్టే అద్భుత శక్తి కలిగినవి నా పాదాలు అని లోకానికి చాటడానికి అమ్మవారు తన పాదద్వయ కాంతితో పద్మాలను తిరస్కరిస్తోంది. అమ్మవారి పాదాలు రెండు విద్యా లక్ష్మి స్వరూపాలని పురాణాలు చెబుతున్నాయి. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు ఈ మంత్రాన్ని జపం చేస్తే విద్యావంతులు అవుతారు. విద్యలో కీర్తిని సాధకులు పొందుతారు. దారిద్ర్య నిర్మూలనకు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం 108 సార్లు జపించాలి. మారేడు చెట్టు కింద కానీ లేక ఇంట్లో కానీ జపిస్తే త్వరగా ఫలితం వస్తుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.